అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఒక ప్రత్యేకమైన సంఘటన జరుగుతూ ఉంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ఎమ్మెల్యేలు వాళ్ళ లెటర్లు కూడా యాక్సెప్ట్ చేసి మాకు కూడా దర్శనాన్ని కల్పించమని స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చే సందర్భంగా కలవడం జరిగింది. అయితే ఇక్కడ అంతకుముందే ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అడగడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లు కూడా యాక్సెప్ట్ చేయండి అని. అయితే ఇక్కడ ఇంతకు పూర్వం ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యే లెటర్లు కూడా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా 42 మంది ఎంపీ లెటర్లు, ఎమ్మెల్సీ లెటర్లు అందరికీ కూడా యాక్సెప్ట్ చేసి దర్శనాలు జరగడం జరిగింది. అయితే ఇప్పుడు గతంలో కన్నా కూడా కొంతమేర కోట తగ్గించైనా సరే రోజు 1000 మందికి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఇచ్చిన లెటర్లని యాక్సెప్ట్ చేసి రోజు 1000 మందికి అయినా సరే దర్శనం కల్పించమని తెలంగాణ నుంచి అటు స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరందరూ కోరుతా ఉన్నారు. కాబట్టి దీని మీద సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించి త్వరలో తెలంగాణ ఎమ్మెల్యే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కానీ, లెజిస్లేటివ్ మెంబర్స్ కానీ, పార్లమెంట్ మెంబర్ కానీ వారు ఇచ్చిన ఉత్తరాలు, లేఖలు తీసుకుని వారి దర్శనానికి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.